హలో ఎవ్రీవన్, ఈరోజు చాలా డిఫికల్ట్ అనిపించే రెసిపీ బట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సౌత్ వెస్ట్ కోస్టల్ రీజియన్స్లో ఫేమస్ అయిన నీర్ దోశ రెసిపీ. 1 గ్లాస్ రా రైస్ని నేను 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. ఓవర్ నైట్ సోక్ అయిన రైస్ని నేను మార్నింగ్తో 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత మిక్సర్ గ్రైండర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ఫ్రెష్ కోకోనట్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ ఇగ్నోర్ ఇట్. కోకోనట్ యాడ్ చేయడం వల్ల దోశ అన్నది కొంచెం సాఫ్ట్గా ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కోకోనట్ పీసెస్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా నేను సెపరేట్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. బట్ నాకు ఇంకా కూడా బ్యాటర్ కొంచెం థిక్గానే అనిపించింది. నేను మళ్ళీ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏమంటే నాకు కొంచెం థిక్గా అనిపించింది ఈ బ్యాటర్ అంతా కూడా. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇంకా త్రూ అవుట్ ద ప్రాసెస్ 1-2 దోశ వేసిన తర్వాత అంతా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇందులో, ఎందుకంటే బ్యాటర్ థిక్ అయిపోతూ ఉంటుంది. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులో రవ్వ దోశ లాగా అయితే నేను ఈ నీర్ దోశకి దోశ వేసుకుంటున్నా. ఇంకా కొంచెం లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకుంటున్నా. కొంచెం బాగా తెలిసిన వాళ్ళైతే ఇది చేత్తోనే తీసేస్తారు దోశ అంచులు పట్టుకొని. అండ్ ఇలాగ తీసుకొని నేనైతే ఒక స్ట్రైనర్ మీద వేసుకుంటున్నాను. అది కూల్ అయిన తర్వాత ఇలాగా 4 పీసెస్ కింద ఫోల్డ్ చేసుకుంటున్నాను. దోశ తీసిన తర్వాత ఖచ్చితంగా 10 to 15 సెకండ్స్ అయితే దీన్ని ఆరనివ్వాలి, లేదంటే చేతికి అంతా కూడా అతుక్కుంటుంది, స్టిక్కీగా అయిపోతుంది. సో మనమైతే 10 to 15 సెకండ్స్ కొంచెం అలా వదిలిన తర్వాత అయితే ఫోల్డ్ చేయాలి. వీ కెన్ మేక్ దిస్ ఆన్ ఏ దోశ తవా యాజ్ వెల్, బట్ దోశ ఈవెన్గా కుక్ అవ్వదు. మిడిల్లో అంతా దోశకి క్రిస్పీగా అయిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నా కూడా దోశ తవా మీద చాలా కష్టం అవుతుంది. ఇంకా ఫ్లేమ్ అంతా కూడా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఐ ప్రిఫర్ యూజింగ్ ఏ ప్యాన్ రాదర్ దాన్ ఏ దోశ తవా. నేనైతే ఈ నీర్ దోశకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ అయితే చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.